మీ పాట చాలా బాగా రీచ్ అయింది, చాలా బాగుంది కూడా. అసలు ఈ పాట పాడడానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? ఈ పాట పాడటానికి నన్ను ప్రోత్సహించింది మా అబ్బాయి మణికంఠ. ఓకే. ఎందుకంటే అంతకుముందు నేను అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రా చేస్తా పాటలు పాడుతూ ఉండేవాడిని. అయితే అందరికీ నాతో పాటు పాడే వాళ్ళకి MP3 సాంగ్స్ ఉన్నాయి. మనం ఎక్కడన్నా భజనలకు వెళ్ళినప్పుడు బాక్సుల్లో మోగుతున్నాయి, గుడుల మీద మోగుతున్నాయి. అయితే మా అబ్బాయికి ఆ కొరత ఉండేది. ఎక్కడికన్నా వెళితే మా నాన్నగారు కూడా బాగా పాడతాడు, ఆయనకి MP3 సాంగ్స్ లేదు, ఇంత పాడినా కూడా గుర్తింపు లేదని. నాకు తెలియకుండానే ఈ ట్రాక్ 2 సంవత్సరాలకు ముందు మా దగ్గర బాపట్లలో పవన్ శ్రీ పసుపులేట్ అని ఉన్నాడు, మ్యూజిక్ కంపోజ్ చేసే అతను. అతని దగ్గరికి వెళ్ళటం, ఒక అయ్యప్ప స్వామి పాట చెయ్యాలి అని ఆ అబ్బాయిని అడిగితే అతను 3 నెలల పాటు డిలే చేశాడు. డిలే చేసిన తర్వాత అప్పుడు దీక్షలు అయిపోయినాయి, ఎళ్ళు వచ్చిన తర్వాత ఎట్లయినా సాంగ్ చేయించాలని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబు మనసు మార్చుకొని నాన్నగారికి రాముడు అంటే ఇష్టం, రాముల వారి పాటే చేపిద్దామని చెప్పి అంతకుముందు నేను లైవ్లో పాడుతూ ఉండేవాడిని. ఇది నాకంటే ముందు చాలా మంది పాడారు, దాన్ని నేను ఆర్కెస్ట్రాలో పాడుతూ ఉండేవాడిని. దాన్నే మనం ట్రాక్ చేయించి పాడిద్దామని చెప్పి మా బాబు ట్రాక్ చేయించే సంగతి కూడా నాకు తెలియదు. తర్వాత చేయించుకొచ్చి రాముల వారి పాట ట్రాక్ చేయించాను. మనం బాపట్ల వెళ్ళి పాడాలని చెప్పాడు. అది వెళ్ళటం సింగిల్ టేక్లో, ముందు ట్రయల్ పాడమన్నారు, అదే తర్వాత మొత్తం పాడేయమన్నారు. ఒక సింగిల్ టేక్లో పాడేశాను. కోరస్ ఆ మ్యూజిక్ చేసిన అతను మా అబ్బాయికి వెళ్ళి పాడారు. ఇక తర్వాత అప్పటికి శ్రీరామనవమి తెల్లారితే పాడొచ్చిన తర్వాత ట్రాక్ 10 గంటలకు ఇచ్చారు. మేము ప్రతి వీడియోలో మనిషి కనపడేటట్టు పాడేవాళ్ళం. ఇది లేట్ అవటం వల్ల ఇక లిరికల్ గా బొమ్మలు పెట్టి అప్పుడు ఆ పాట అప్లోడ్ చేయడం జరిగింది. రాముల వారి ఫోటోస్ పెట్టి అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఎలా అనిపించిందండి ఇంత సక్సెస్ అయింది సాంగ్ అనేది? చాలా ఆనందంగా ఉందమ్మా. మీ అబ్బాయి స్పెషల్ గా మీకు తెలియకుండా కంపోజ్ చేయించి మీతో పాడించారు కదా, సర్ప్రైజింగ్ గా కూడా ఫీల్ అయ్యారా? మా అబ్బాయి ఆ రోజు గనక ఆ పని చేసి ఉండకపోయి ఉంటే ఈ రోజు నాకు ఇంత ఫేము ఇంత పేరు వచ్చేది కాదు. అవును, ఈ రోజున ఎక్కడ చూసినా రఘుకుల తిలకరారని విశ్వవ్యాప్తం అయిపోయింది అనమాట. రీల్స్ చేయటం, అందరూ ఆనందపడటం, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా. ఇంకోటి ఏంటంటే రాముల వారి పాట జనరల్ గా ఏంటంటే చాలా సున్నితంగా రాముల వారిని ఆరాధిస్తూ పాడుతూ ఉంటారు కదా. ఇందులో ఒక స్నేహితుడిని పిలిచినట్టుగా రఘుకుల తిలక రారా అనుకుంటూ పాడారు, చాలా ఉత్సాహంగా పాడారు. మీకు ఎలా అనిపించింది అలా రాముడిని అలా పిలుస్తూ పాడుతూ? భగవంతుడిని నవ విధాలైనటువంటి మార్గాల్లో అవును, మనం స్నేహితుడిగా, దేవుడిగా, ఒక ఫిలాసఫర్గా ఇట్లా మనం ఏ రకంగా అయినా కొలవచ్చు. అయితే నేను పాడే విధానం మాత్రం అంతకుముందు ఆ పాట మామూలుగా ఉండేది. తర్వాత నేనే ఉద్దేశంతో పాడానంటే, ఒక తల్లి బిడ్డను రారా అని పిలిచేటట్టు నా సన్నివేశంలో రామాయణంలో శ్రీరాముడిని కన్నది కౌసల్య, పెంచింది కైకేయి. చిన్నప్పుడు స్వామిని బాలరాముడిని చక్కగా అలంకరించి అన్నం తిన నేను మారాన్ చేస్తుంటే రఘుకుల తిలక రారా, రా అని కాదు, రారా నిన్నెత్తి ముద్దులాడేదిరా అనేటువంటి ఉద్దేశంతో నేను ఫీల్ అయి పాడినటువంటి పాట అది. అయితే జనరల్ గా మీ అబ్బాయి ఎక్కువగా పాటలు ఇలా పాడి పెడుతూ ఉంటారని చెప్పి తెలిసింది, కానీ మీతోనే పాడించాలి, తను పాడొద్దు అని ఎందుకు అనుకున్నారు అసలు? అదేం లేదమ్మా. మా అబ్బాయి స్వతహాగా 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక పాట పాడతానన్నాడు, పాడమన్నాను, చాలా బాగా పాడాడు. అంతకుముందు నేను పాడించేవాడిని కాదు, చేసేవాడిని కాదు. తర్వాత ఈ పాట చేసిన తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టరు మళ్ళీ తిరిగి పాట చేయటానికి ఆయన అందుబాటులో లేడు. అందుబాటులో లేకపోయేసరికి డిలే అయిపోతుంది. వెంటనే దసరా ఉంది. అందుకోసం ఏం చేశాడంటే మనమే చేసుకుందాం, ఒకళ్ళ మీద ఎందుకు ఆధారపడతామని మా బాబే పాటలు రాయటం. తర్వాత ఈ గూగుల్లో ఆర్నెస్లు పొద్దుని సాయంత్రం కష్టపడి వాడే కంపోజ్ చేయటం నేర్చుకున్నాడు. ఒక్క కీబోర్డ్ మాత్రం వల్లూరు శ్రీనివాస్ అని చెప్పి మా కీబోర్డ్ మాస్టర్ పిలిపించుకునేవాళ్ళం. మిగతా వర్క్ అంతా చేసి దసరాకి 8 పాటలతో ఆల్బమ్ వదిలాం. 8 పాటలు బ్లాక్ బాస్టర్ అయినాయి. ఆ దసరాకి ఉర్రు తొలగిచ్చారు భవానీ మాల వేసుకున్న వాళ్ళని. ఇక అక్కడి నుంచి నేనే పాడే ప్రతి పాట మా బాబు మణికంఠే రాస్తాడు, ట్యూన్ కూడా చేస్తాడు. ఓకే, ఇప్పుడు ప్రతి పాట రాస్తుంది మీ అబ్బాయి. మా అబ్బాయి మణికంఠ అని పేరు పెట్టడానికి కారణం మీరు మాల వేసుకున్నారు. నేను నా వివాహానికి ముందు నా 18 సంవత్సరాల వయసులో మాల వేసుకున్నా. మాల వేసుకున్న తర్వాత అంతకు ముందు సినిమాలు చూస్తా ఇట్లా ఉండేవాడిని.
ఓకే. ఈ మాల వేసుకోవటం మొదలైన తర్వాత భక్తి వైపు మరలా నేను. ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాతే శ్రీరాముడి మీద మమకారం పెరిగింది. ఎందుకంటే అప్పట్లో పెద్దల ప్రవచనాలు నింతే ఇవన్నీ కూడా ఈని, అందులో శ్రీరాముడు అంటేనే మరీ ఎక్కువ. ఎందుకంటే అందరూ చెప్పారు, చెప్పడం సులువు, చేయటం కష్టం. శ్రీరాముడు చెప్పటం కాదు, కార్యాచరణ ద్వారా చేసి చూయించి అన్ని యుగాలకి ఆదర్శప్రాయుడు అయ్యాడు, దైవం అయ్యాడు. కాబట్టే ఆయన నేను దైవంగా అనుకున్నాను. ఏదన్నా నాకు కష్టం వచ్చినా రామ అంటాను. నేను బేసిక్గా ఆటో నడుపుతానమ్మా. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఆటో నడుపుతాడంటే పాసింజర్లు తోలం, బళ్ళు మీద 2 మైకులు ఉంటాయి. ఆ మైకులకి పెన్ డ్రైవ్ చేసి పెట్టుకొని యాడ్లు తిరుగుతూ ఉంటాం అనమాట. మా ఆటోల మీద రాముడే నా దైవం ట్యాగ్ ఉంటుంది. 2 ఆటోల మీద ఉంటుంది, బైక్ మీద ఉంటుంది. నేను కొనే ప్రతి వస్తువు మీద ఆ రాముడు ఉండాల్సిందే, లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది నాకు. రామనామం ఎప్పుడు తలుచుకుంటూ, ఎందుకంటే రామనామం చాలా మందికి తెలియటల్లా. మనం కళాకాన్ని తింటాం చూసారా, ఎంత రుచిగా ఉంటుందో. శ్రీరామనామం అలవాటు అయితే కూడా అంతే తీయగా, అబ్బో అవన్నీ కూడా సాలవన్నమాట. రామనామం అంత రుచి అనమాట. శ్రీరామదాస్ గారు రాసిన రామదాస్ గారు ఎంతో రుచిరా. ఓకే. అయితే ఈ మీరు అయ్యప్ప స్వామి పాటలు కూడా పాడారు కదండి. మెయిన్ రాముల వారి పాట ఇంత సక్సెస్ అయింది, రీజన్ ఏంటనుకుంటున్నారు? రీజన్ ఏముందమ్మా, శ్రీరాముడు అందరి చేత ఆ నామాన్ని నృత్యం చేయించుకోవాలనుకున్నారు. నేను ఇందాక చెప్పా, నా ముందు ఎంతో మంది పాడారు, ప్రముఖులు మహాముఖులు పాడారు. అవును. వాళ్ళకి రానటువంటిది నా పాట ద్వారా నేను పాడటం వల్ల అవన్నీ కూడా కుదిరి, ఆ భగవంతుడు నా చేత ఈ రామనామ యజ్ఞంలో ఒక సమిధిగా కొండల స్వామి ఉండాలని ఎన్నుకొని, నా భక్తికి మెచ్చుకొని, నేను ఒక్కసారి రామ అంటే ఇంత భారీ మూల్యాన్ని ఇచ్చారని, అది ఆయన గొప్పతనంగానే భావిస్తున్నా.